ఫ్రెష్ గా కనిపిస్తున్నారు అంటే ఓకే థ్యాంక్ యూ. లైక్ అంటే యాక్చువల్లీ థాట్ అంటే 3 రోజెస్ కాబట్టి 3 రోజెస్ ఉన్నారు అని ముందు చెప్పాలనుకున్నాను. ఇక్కడ ఈయన ఎలా చెప్పాలో తెలియలేదు నాకు. సో రాశి వెంట్ సమ్వేర్ సో ఐ గాట్ దిస్ ఫేస్. అంటే ఆడవాళ్ళని రోజెస్ తో కంపేర్ చేస్తాం, ఆయన ఎలా కంపేర్ చేయాలో కూడా తెలియలే. యాక్చువల్లీ ఆకు అంటే బాగోదు, మళ్ళీ మీనింగ్ మారిపోతాయి, జస్ట్ లీఫ్ లాగా. బట్ అనేచ్చా అంటే మన వరకు మగవాళ్ళు ఎప్పుడు కూడా ముళ్ళులా గుచ్చుతారు అని అనుకుంటాం కదా, అలా చెప్తా ఉంటే మళ్ళీ ఆయన చూస్తే సెన్సిబుల్ గా అనిపిస్తున్నారు. సో నేను గుచ్చుకోలేదు అంతేనా? యా. సో చాలా వెయిట్ చేపించారు. నేను అదే చెప్పాను ఎస్కేన్ గారితో, అందరితో అదే చెప్పాను, చాలా వెయిట్ చేపించారు. సో 4 years ఆల్మోస్ట్ కదా, అంటే ఎప్పుడు కంప్లీట్ అయింది మొత్తం సిరీస్ అంతా? షూట్ అంతా ఎప్పుడైపోయింది? ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో. అంతే, అంటే స్టార్ట్ అయింది అప్పుడు, అది అయ్యేసరికి ఒక 4-5 months అయ్యింది. దాని తర్వాత డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయేసరికి ఐ థింక్ ఒక 2 months ముందు ఇట్ వాజ్ ఫినిష్డ్ అనమాట. సో ఇప్పుడు వీఆర్ ప్రమోటింగ్ అండ్ రిలీజింగ్ ఇట్ ఆన్ ద స్టార్ట్ చేయడమే లేట్ అనమాట అయితే. యా. సో మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, అంటే ఎప్పుడు ఆన్ బోర్డ్ అయ్యారు, మిమ్మల్ని ఎలా లాక్కొచ్చారు ఇందులోకి? ఐ గాట్ దిస్ ఎంక్వైరీ త్రూ మేనేజర్ అండి, సతీష్ అని చెప్పి తన త్రూ వచ్చింది. అండ్ దే ఆడిషన్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ కిరణ్ గారు చెప్పడం బ్రోలో చూసి తీసుకున్నాం మళ్ళీ. సో అంతే ఆడిషన్ ఇచ్చాను, దాని తర్వాత మాట్లాడిపోయి ఆన్ బోర్డ్ అయ్యాం. ముంబైలో షూట్ హిస్టరీ రెస్ట్ విల్ బి హిస్టరీ. అంటే ఎలా ఉండబోతుందా? బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అండ్ నాకైతే చాలా హ్యాపీగా, అంటే స్క్రీన్ స్పేస్ అంతా ఈషా గారితో అంటే 3 రోజెస్ స్పేస్ ఉంది. సో 3 girls ఎంత ఇంపార్టెంట్, దిస్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో వెరీ వెరీ వెరీ. అది నేను ఆల్రెడీ ఇప్పుడే కొంచెం విన్నాను, ఈయన సూపర్ చంపేశారు అని. మామూలుగా చెప్పలే అంటే ఏంటా అని ఏముండబోతుందని. ఇట్స్ క్వైట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఒక చిన్న క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉంది. అది ఎలా టర్న్ అవుట్ అయింది, ఎలా రిసీవ్ చేసుకుంటాను నేను వెయిట్ చేస్తున్నా. అవి చేసేటప్పుడైతే చాలా హ్యాపీగా, చాలా బాగా వర్కౌట్ అయిందనే ఫీలింగ్తో ఒక్కోసారి నేనే గుర్తుపట్టలేను నన్ను, ఆ టైప్లో ఉంది. డెఫినెట్లీ ఇట్ విల్ బి నా కెరీర్లో గుర్తుపెట్టుకునేది అవుద్దండి ఇది ఖచ్చితంగా. ఓకే.